ఏనా భక్తి యోగం శ్లోకాలు మనం చదువుకున్నాం. పోయినసారి ఎన్ని శ్లోకాలు చెప్పారు మీరు? ఇట్టంటివే వేరే. పోయినసారి అంటే పోయిన 5 శ్లోకాలు చెప్పాం. ఆ 5 శ్లోకాలు కాకుండా కొత్త శ్లోకాలు మీతోటి ఇప్పుడు చదివిస్తా. ఏమన్నా చదివించి మీకు అవసరమైన అర్థం మటుకు మీకు నేను చెప్తాను. ఇప్పుడు మీరు శ్లోకాలు చూసి చదవగలిగిన వాళ్ళు ఎవరెవరు చదువులెత్తండి. చదివిన వాళ్ళకి కాగితం ఇస్తా. ఎవరు చదవగలరా? వెరీ గుడ్. నువ్వు చదువుతావు. నువ్వు నాన్న నువ్వు వెరీ గుడ్. నువ్వు చదువుతావా? ఇదిగో సరే చదువుతానన్నా. తెలుగు చదువుతావా? అది వద్దులే. చదవగలిగిన వాళ్ళు చదవండి, చదవలేని వాళ్ళు నాతో పాటు చెప్పండి. ఏనా? సరే నేను స్పష్టంగా చెప్తాను, నిదానంగా చెప్తాను. చదువు. ఆధా చెప్పండి. ఆధా ద్వాదశోऽధ్యాయः భక్తియోగः అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షర మవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం. వెరీ గుడ్. నిత్యయుక్త ఉపాసతే. నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్త తమామతాః. ఇడమటి చెప్తున్నా, చదవండి మీరు. చాలా పుణ్యం. ఏ త్వక్షర మన్నిర్దేశం నిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగ మచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయా తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. క్లేశోధికర స్తేషాం అవ్యక్త సక్తచేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహ వద్భిర వాప్యతే. ఈ 5 చాలా, ఇంకా చదువుతామా? చాలా చాలు చాలు. ఓకే. ఇప్పుడు మీకు 5 శ్లోకాలు చెప్పాను కదా. ఈ 5 శ్లోకాలు మీకు అవసరమైన అర్థం చెప్తాను అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు ఏనా, ఇది 12వ అధ్యాయం. ఇది 11వ అధ్యాయంలో అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. విశ్వరూపం ఆకాశం అంతా నిండిపోయి ఉంటాడు, ప్రపంచమంతా నిండిపోయి ఉంటాడు అన్నమాట విశ్వరూపం. ఆ విశ్వరూపం చూసి అర్జునుడు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఒళ్ళు గగుర్పాటు చెంది ఆశ్చర్యపడి చూసి, స్వామి నువ్వు మామూలు ఆకారానికి వచ్చే స్వామి, నువ్వు ఇంతకుముందు ఎట్టుండేవో అట్టే రా స్వామి అని అంటే, మళ్ళీ విశ్వరూపం ఆయన చాలించి మామూలుగా ఇంతకుముందు కృష్ణుడు ఎట్టుండాడు అట్లే వస్తాడనమాట. అప్పుడు అడుగుతాడు అర్జునుడు ఏమని, స్వామి నిన్ను ఇట్లా ఆకారం విశ్వరూపం ఉన్నది కదా, మళ్ళీ కృష్ణుడు ఎట్టుంటాడు, కృష్ణుడు నెవలి పెంచం పెట్టుకొని కిరీటం పెట్టుకొని
ఇంత కృష్ణుడు రాముడు ఎట్టుంటాడు, విల్లం బాణం అయిన పట్టుకో ఉంటాడు, ధనస్సు అయి పట్టుకొని. కృష్ణుడు ఏం చేస్తాడు, పిల్లంగురో పెట్టుకుంటాడు. ఈ రకంగా ఏ రూపంలో నిన్ను ఆరాధించాలా. తర్వాత భగవంతుడు జ్యోతి స్వరూపుడు అంటారు. అంటే మన ఆత్మ ఉందన్నాం, ఆత్మ వచ్చి భగవంతుడు అన్నాం కదా, ఆత్మ ఎట్టుంటుంది, జ్యోతి శరీర రూపంలో మన శరీరంలో ఉంటుంది అనమాట. మనం చెప్పుకున్నాం కదా, అహమాత్మ, చెప్పండి, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశ్రయ స్థిత, నేను ఆత్మరూపంలో ఉన్నా అని చెప్తాడు కదా. ఆ రకంగా నేను ఏ రకంగా మేము కొలవాలా అని చెప్తే దానికి భగవంతుడు ఏ రూపంలో అయినా కూడా శ్రద్ధయా పరయోపేత, మీరు శ్రద్ధగా గోలిస్తే నేను అనుగ్రహిస్తాను అని చెప్తూ, దీంట్లో ముఖ్యమైన శ్లోకం ఏంటంటే, సంనియమేంద్ర గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతి తీరత. ఇంద్రియాలు నిగ్రహించుకోవాలా అంటే చూసిందల్లా కావాలనుకోవటం, మనకి ఏది బాగుంటుంది తినేయటం, ఎక్కువ తినటం అటన్నీ కాకుండా కొన్ని ఇంద్రియాలు నిగ్రహించుకోవాలా. సర్వత్ర సమబుద్ధ, ఇది ముఖ్యమైన శ్లోకం, 5 శ్లోకాలు మీకు అవసరమైంది నేను చెప్తున్నా. సర్వత్ర సమబుద్ధ అంటే అందరితో మనం సమబుద్ధితో ఉండాలి. అంటే వాళ్ళు పెద్ద, వీళ్ళు గొప్ప, వీడు నా స్నేహితుడు, వాడు మాకు విరోధం అనుకోకుండా సర్వబుద్ధి అందరితో బాగా సమంగా ఉండాలా. సర్వభూత తీరత, అన్ని భూతాలు, కుక్క నక్కగా మనకి ఎన్నో జీవాలు, ఇప్పుడు మనకు ఆవు వస్తుంది, మనం అరటిపండు పెడతాం, కుక్కలు వచ్చినాయి బిస్కెట్ పెడతాం, కుక్కని చీచిచి అంటాము, ఇంకోటి పురుగు తెచ్చి అంటాము, అట్ట చేయకూడదు అనమాట. అన్ని ప్రాణాలు దేవుడు ఉన్నాడు కాబట్టి మనం అన్ని ప్రాణుల్ని సమంగా చూసుకోవాలా అనేది దాని భావం అనమాట. ఈ 5 శ్లోకాల్లో ముఖ్యమైన శ్లోకం, ముఖ్యమైన అర్థాలు మీకు చెప్పాను. వచ్చేవారు మిగతా 5 శ్లోకాలు దాని ముఖ్యమైన భావం మీకు చెప్తాను. శ్రీకృష్ణ పరమాత్మకు, గీతామాతకు.